హాయ్, నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. సుమన్ టీవీ ప్రేక్షకులు నమస్కారం. ఇప్పుడు మనం చెప్పే స్టాక్స్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. అంటే మనకి హోల్డింగ్ కెపాసిటీ ఉంటేనే ఈ స్టాక్స్లో మనం పెట్టాలి. ఇది చాలా ముఖ్యమైనది. నేను పదే పదే చెప్తూ ఉంటాను. ఈ స్టాక్స్ అన్నీ మినిమం ఒక 18 వీక్స్ అంటే 18 వారాలు, ఒక 18 వీక్స్కి ఈ స్టాక్స్ అన్నీ ఒక మంచి రిజల్ట్స్ రావడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి ఇందులో మనము 2 టర్మ్స్గా చెప్తాము. మీ అందరికీ తెలుసు. ఫస్ట్ టర్మ్ బై అబోవ్ అంటే బై అబోవ్ చేయండి, లేదు కరెంట్ మార్కెట్ ప్రైస్లో కొనమంటే కరెంట్ మార్కెట్ ప్రైస్ కొనండి. ఇది చాలా ఇంపార్టెంట్. అది చూడండి. ఇప్పుడు ఫస్ట్ స్టాక్ సాటిన్ క్రెడిట్ కేర్. చూడండి, సాటిన్ క్రెడిట్ కేర్. ఈ స్టాక్ ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 134 ఉంది, బై చేసుకోండి. చూడండి, ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 134 ఉంది, బై చేసుకోండి. దీని యొక్క టార్గెట్ 185, 234, 312. స్టాప్ లాస్ 91 రూపీస్ స్టాప్ లాసు. సాటిన్ క్రెడిట్ కేర్ ఇది 2015 నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. 1000 crore మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్ ఇది. సాటిన్, SATIN, సాటిన్ క్రెడిట్ కేర్. అది తర్వాత ఇక మరొక స్టాక్ మనందరికీ తెలుసు, వేదాంత, విఈడిఎల్ వేదాంత. ఈ స్టాకు ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు చూడండి, ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు 290 రూపాయలు ఉంది, బై చేసుకోవచ్చు. టార్గెట్ 380, 461, 467, తర్వాత 554. స్టాప్ లాస్ 200 రూపీస్ స్టాప్ లాస్. వేదాంత ఇది కూడా 1,00,000 కోట్ అంటే 1 lakh crores, 1,07,000 crores మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్ ఇది. 2006 నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది వేదాంత. ఇప్పుడు 2 స్టాక్ చెప్పాను, ఇంకో స్టాక్ చెప్తాను. తర్వాత ఇప్పుడు మీ అందరికీ తెలుసు, మనము డిసెంబర్ 10th and 11th ఆల్రెడీ సీట్స్ అన్నీ కూడా చాలా, అంటే ఎలా చెప్పాలంటే ఎర్లీగా బుకింగ్ చేసుకుంటున్నారు. అంటే లిమిటెడ్ సీట్సే బుకింగ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఎర్లీగా చేసుకోండి. 2 days వర్క్షాపు డిసెంబర్ 10th and 11th ఐటీసీ కోహినూర్, మాదాపూర్ హైటెక్ సిటీలో. ఇది ఒక వండర్ఫుల్ వర్క్షాప్గా ఉంటుంది. అంటే స్టాక్ మార్కెట్లో ఎన్నో కన్ఫ్యూజన్స్ ఉంటాయి. అలాంటివన్నీ కన్ఫ్యూజ్ ఇక మీద వన్స్ ఆ వర్క్షాప్ అటెండ్ అయిన తర్వాత అలాంటి కన్ఫ్యూజన్స్ అనేది ఉండదు. ఒక స్టాక్ ఎక్కడ కొనాలి ఏంటి అనేది లైఫ్ లాంగ్ మీరే డిసైడ్ చేసుకుంటూ ఉంటారు. షార్ట్ టర్మ్లో ఒక 5% రిటర్న్స్ కూడా తీస్తూ ఉంటారు. ఇది ఒక వండర్ఫుల్ సబ్జెక్ట్గా ఉంటుంది. తర్వాత ఇంట్రాడే కూడా బ్యాంక్ నిఫ్టీ ఒక వండర్ఫుల్ సబ్జెక్ట్ చెప్పిస్తున్నాము. ఇట్స్ వెరీ వండర్ఫుల్గా ఉంటుంది. అది తర్వాత చూడండి, మరొక స్టాక్ త్రివేణి ఇంజనీరింగ్. చూడండి, త్రివేణి ఇంజనీరింగ్. ఈ స్టాక్ ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్లో 283లో. చూడండి, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. 18 వారాలు మనకి హోల్డ్ చేసే కెపాసిటీ ఉంటేనే ఈ స్టాక్స్ అన్నీ మీరు కొనాలి. ఎందుకంటే మనం కొన్న తర్వాత ఇంకోటి, ఈ స్టాక్స్ అన్నీ మనం కొన్న తర్వాత ఏదైనా మనం కొన్న తర్వాత ఒక ఎలా చెప్పాలంటే, మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 70 రూపాయలు 80 రూపాయలు కొంటున్నాము, స్టాప్ లాస్ ఒక 40 రూపాయలు అనుకోండి. ఒక 50 రూపాయలు వచ్చినా కూడా మీరు కొనుక్కోవచ్చు. అలా మీరే ఒక 50% పాయింట్ రేంజ్లో మీరు 50%లో కూడా బై చేసుకోవచ్చు. అది కావాలంటే కూడా ఆ వాల్యూస్ కూడా నేనే చెప్తాను. అది చూడండి, త్రివేణి ఇంజనీరింగ్ ఇప్పుడు 283 ఉంది, బై చేసుకోండి.
చూడండి దీని యొక్క స్టాప్ లాస్ వచ్చి 210 ఉంది. సపోజ్ మనం కొన్న తర్వాత ఏదైనా ఒక డిప్ వచ్చిందంటే 240లో కూడా మళ్ళీ మీరు బై చేసుకోవచ్చు. వెరీ వండర్ఫుల్గా ఉంటుంది. అది త్రివేణి ఇంజిన్. ఎందుకంటే డిప్ అయ్యేటప్పుడు మనం ప్యానిక్ అవ్వాల్సిన పని లేదు. మనకు స్టాప్ లాస్ ఉంది. డెఫినెట్గా అక్కడ నుంచి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయిపోతుంది. ఇది కూడా మార్కెట్ క్యాపిటలైజేషన్ వచ్చి మనకి 6,800 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉంది. 2005 నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది త్రివేణి ఇంజనీరింగ్. తర్వాత ఇంకో చాలా ముఖ్యమైనది ఇన్వెస్ట్మెంట్లో ఇప్పుడు ఒక కొత్త ప్రోడక్ట్ ఒకటి లాంచ్ చేస్తున్నాం. రీసెంట్గా ఆల్రెడీ ఒక ప్రోడక్ట్ లాంచ్ చేశాము. అంటే ఒక 50 lakhs అబోవ్ ఇన్వెస్ట్మెంట్ ఉండే వాళ్ళు మాత్రమే మమ్మల్ని కాంటాక్ట్ చేయమని చెప్పాను. అంటే ఎలాగంటే వాళ్ళు ఫస్ట్ ఆ 50 lakhs అనేది ఫస్ట్ మేము ఇక్కడ పాయింట్ ఏంటంటే మీ దగ్గర నుంచి మేము ఎటువంటి రూపాయి కూడా తీసుకోవట్లేదు. అంటే మీ దగ్గర నుంచి ఆ ఫండ్ మేము తీసుకోవడం, మేము మేనేజ్ చేయడం అలాంటివన్నీ ఏం లేదు. చక్కగా మీరు మీ డీమెట్ అకౌంట్లోనే ఇన్వెస్ట్ చేసుకుంటారు. అందులో 2 ప్రోడక్ట్ ఉంది ఇప్పుడు మనం లాంచ్ చేసింది, కొత్తగా న్యూగా లాంచ్ చేసాము. ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చి స్టాక్స్ మీరు ఇన్వెస్ట్ చేశారంటే నెక్స్ట్ 3 yearsలో డబుల్ అయ్యే స్టాక్స్ అన్ని మనం రికమెండ్ చేస్తున్నాము. ఆ తర్వాత అందులో ఏంటంటే డిఫరెన్స్ 5 yearsకి 3 yearsకి డిఫరెన్స్ ఏంటంటే ఇందులో మీకు డివిడెండ్స్ అనేది అంత ఎక్కువ మనం ఎదురు చూడలేము. ఇదే 5 years డబుల్ అయ్యే స్టాక్స్లో మీకు డివిడెండ్స్ వస్తుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ అది మనకి ఆ 50 lakhs అనేది 1 crore అవుతుంది. ఇదైతే 3 yearsలో మనకి 50 lakhs పెట్టినప్పుడు 1 crore అవుతుంది. బట్ దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఇందులో మనకి డివిడెండ్స్ అనేది ఉండదు, చాలా తక్కువే ఉంటుంది. బట్ స్టాక్ మాత్రం ర్యాలీ మాత్రం మంచి ర్యాలీస్ ఉంటుంది. అది కాబట్టి ఎవరికి ఏది సూటబుల్లో ఉందో వాళ్ళు ఆ ప్రోడక్ట్ తీసుకోవచ్చు. ఇది ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్ ఇది. అది తర్వాత చూడండి ఇప్పుడు మొత్తం మనము 3 స్టాక్స్ చెప్పున్నాను. సాటిన్ క్రెడిట్ కేర్, తర్వాత వేదాంత, తర్వాత త్రివేణి ఇంజనీరింగ్. ఈ 3 స్టాక్స్ కూడా మీరు పర్ఫెక్ట్గా మీ పోర్ట్ఫోలియోలో యాడ్ చేసుకోవడానికి ట్రై చేయాలి. ఎందుకంటే ఇక్కడ చాలా ఇంపార్టెంట్, ఆ హోల్డింగ్ కెపాసిటీ ఉండే వాళ్ళకి మాత్రమే ఆ ఎలిజిబిలిటీ ఉంది. అది నేను పదే చెప్తాను. ఎందుకంటే ఒక స్టాక్ కొనడం ముఖ్యం కాదు, కొన్న తర్వాత దాన్ని హోల్డ్ చేసే కెపాసిటీ ఉండాలి. అది ఉంటేనే సక్సెస్ అవ్వగలరు ఎవరైనా సరే స్టాక్ మార్కెట్లో. ఎందుకంటే ఈ మార్కెట్లో మనము ఎన్నో మార్కెట్స్ చూస్తున్నాం, ఎన్నో అనుభవాలు ఉన్నాయి. జనరల్గా చూడండి, ఒక స్టాకు ఒక 1 year ఏమేం పెరగదు. అంటే ఒక 100 రూపాయలు కొనుంటారు, ఒక స్టాక్ ఏం పెరగదు. మనం టైం ఫ్రేమ్ ఒక 2 years చెప్పుంటాము. ఆ నెక్స్ట్ ఇయర్లో ఆ స్టాక్ వచ్చి ఇమ్మీడియట్గా వితిన్ 1 monthలో 200 అయిపోయింది. అప్పుడు ఈ 1 year ఓర్పుగా ఉండేవాళ్ళు ఏంటిది 1 year నుంచి ఏం పెరగలేదని అమ్మేసి వెళ్ళిపోతారు. ఆ తర్వాత మంతే పెరుగుతుంది. కాబట్టి స్టాక్ మార్కెట్లో ఎంత ఓర్పుగా ఉంటే వాళ్ళే ఇక్కడ సక్సెస్ అయిన వాళ్ళ చరిత్ర ఉంది. అది ఇకపోతే మీకు మోర్ ఇన్ఫర్మేషన్స్ కావాలంటే గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ చూడండి. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. థ్యాంక్ యూ.